ఇక్కడ ఏ ప్రోడక్ట్కి కూడా స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేయదనమాట. చూసారు కదండి, ఇక్కడ ప్రైస్ వచ్చేసి 96 రూపీస్ అనమాట లీటర్. కర్రీ అయితే 2 ఇచ్చారండి. సో సాంబారు దాంతోపాటు రైస్ కూడా ఉందన్నమాట. వచ్చేసాం ఈఫిల్ టవర్ పైకి. ప్యారిస్లో ఉన్నది కదండి యానంలో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఈస్ట్ గోదావరి అనమాట. మీ అందరికీ తెలిసిందే యానం. నేను ఇప్పుడే యానం వచ్చాను అనమాట. సో కనిపిస్తుంది కదా, ఇదేనండి. ఇలా వెళ్తే మనం యానం లోపలికి వెళ్తాం అనమాట. లోపలికి వెళ్ళి ఏంటి అనేది తెలుసుకుందాం రండి. చూసారు కదండి, ఇది కాకినాడ హైవే అనమాట. అక్కడ నుంచి చూసారు వెల్కమ్ టు యానం అని. ఇదేనండి లోపలికి యానం ఎంట్రన్స్ అనమాట. ఇలా వెళ్ళిపోతే మనకి యానం బీచ్ అంటారు కదా, అక్కడికి వెళ్తాం. రైట్ ఇలా మెయిన్ రోడ్డు నుండి రాగానే ఇలా రైట్ సైడ్ వెళ్తే బీచ్కి ఒక ఆర్చ్ ఉంటుంది అనమాట. ఇదే అండి బీచ్కి వెళ్ళే రోడ్డు. చూసారు కదండి, అలా మెయిన్ రోడ్ నుండి రైట్ తీసుకుంటే ఇలా బీచ్కి వస్తుంది అనమాట. ఇలా బీచ్కి రాగానే ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఒక శివుని బొమ్మతో ఎలిఫెంట్స్ తోటి. ఇప్పుడేనండి యానం బీచ్ అంటారు కదా, అక్కడికి వచ్చాను అనమాట. ఇది ఇక్కడ బీచ్ అంటారు కానీ ఇక్కడ బీచ్ ఏమి ఉండదండి. జస్ట్ గోదావరిలో ఒక రేవు కింద కట్టారనమాట. చూస్తున్నారు కదా, ఇలా ప్లాట్ఫామ్ టైపు. సో ఇక్కడ నుండి స్ట్రెచ్ ఎదర దాకా కూడా ఇలాగ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ నుండి అక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. చూసుకుంటూ వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక జీసస్ స్టాచ్యూ ఉంటుంది. చూసారు కదండి, ఇదే బీచ్ అంటారు అనమాట. ఒక టూరిస్ట్ ప్లేస్ కింద గోదావరికి ఇలా రేవు కింద కట్టి పెడుతున్నారనమాట. దీన్నే బీచ్ అంటారు. సో మనకి ఇలా 1 కిలోమీటర్ దాకా ఉంటుంది అన్నమాట ఈ రేవ్ అనేది. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి ఇలా రోడ్డు పట్టుకుని వచ్చానండి. ఇలా వచ్చేస్తే ఇక్కడ నాకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దీన్నే యానం బ్రిడ్జ్ అంటారు. సో ఇక్కడ చైర్స్ బల్లలు అవి ఉన్నాయండి. సాయంత్రం అలా సరదా కూర్చోనికి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే జీసస్ స్టాచ్యూ. పైకి వెళ్ళి చూపిస్తాను. చూసారు కదండి, పాయింట్ ఇక్కడే ఉంటుంది బీచ్ పక్కన. అది యానం బ్రిడ్జ్. సో పైకి వెళ్తున్నాను అనమాట. ఇదంతా రాయి అండి, కనిపిస్తుంది కదా, ఇదంతా రాయి అనమాట. రాయితో ఇలా చెక్కారు దీన్ని. ఇలా స్టెప్స్ కింద కూడా చేశారు. సో మనకి ఇక్కడ ఒకటి ఉంది ప్రార్థన చేసుకునేది. చాలా సైలెంట్గా ఉందండి, చాలా సైలెంట్గా ఉంది, ఎవరు లేరు. లోపల నుండి బయటకు వచ్చేగానే చూసారు కదా, ఇదంతా గోదావరి. సో ఇలా పైకి ఎక్కాలన్నమాట. కనిపిస్తుంది కదా, ఇదే అండి. చాలా బాగుంది. ఇలా జీసస్ స్టాచ్యూ చూసుకుంటే వచ్చేసానండి. చాలా ఎండగా ఉంది ఇక్కడ. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మనం చాలాసార్లు నిలే ఉంటాం ఇక్కడ యానంలో. ప్రైజెస్ తక్కువ. పెట్రోల్ ప్రైజెస్ కానీ, లిక్కర్ ప్రైజెస్ కానీ, ఏది కొన్నా కానీ చాలా తక్కువ అంటారు అన్నమాట. ల్యాండ్స్ కొన్నా ఇక్కడ తక్కువ అంటారు. సో అది నిజమేనండి, ఇక్కడ చాలా తక్కువ. బట్ ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ చేసి చెప్తున్నానండి ఇది. సో ఇండియాలో మొత్తం 9 టెరిటరీస్ ఉన్నాయండి, యూనియన్ టెరిటరీస్. అదే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు కదా అవి. సో అవి 9 టెరిటరీస్ కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదన్నమాట. కేంద్రం చేత పరిపాలించబడతాయి అన్నమాట అవి. సో ఆ 9 టెరిటరీస్ ఏంటంటే చండీగఢ్, ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ దీవ్స్ అండ్ లక్షద్వీప్, అండ్ ఇంకోటి వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, అండ్ ఇంకోటి పాండిచ్చేరి అదనమాట. ఇంకోటి వచ్చేసి నాకు అంత ఐడియా లేదండి, మామూలు స్క్రీన్లో ఇస్తాను చూడండి. సో ఈ 9 కూడా గవర్నమెంట్ డైరెక్ట్గా కేంద్ర పాలిత ప్రాంతాలండి, కేంద్రంచే పరిపాలించబడతాయి అన్నమాట. సో ఈ యానం వచ్చేసి పాండిచ్చేరి ఉంది కదా, పాండిచ్చేరిలో ఒక జిల్లా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యానం వచ్చేసి పాండిచ్చేరిలో ఒక జిల్లా. సో అందుకని చెప్పి ఇక్కడ స్టేట్ గవర్నమెంటు ఇక్కడ ఏ ప్రోడక్ట్కి కూడా స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేయదనమాట. సో అందుకని చెప్పి ఇక్కడ రేట్స్ తక్కువగా ఉంటాయి.
స్టేట్ గవర్నమెంట్కి యూనియన్ టెరిటరీస్కి సంబంధం ఉండదు. సో అందుకనమాట ఇక్కడ రేట్లు అయితే తక్కువగా ఉంటాయి. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను, అదనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే నేను గమనించింది ఇక్కడ మొత్తం అసలు మన ఏపీకి దీనికి సంబంధం లేదండి. ఎందుకంటే మీరు బైక్ నెంబర్ ప్లేట్లు తీసుకున్నా కానీ పాండిచ్చేరి నెంబర్ ప్లేట్సే, PY పాండిచ్చేరి నెంబర్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చిన్న చిన్న బ్యానర్స్ కూడా మొత్తం పాండిచ్చేరికి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ బ్యానర్సే ఉన్నాయి. సో ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళకి డిఫరెంట్గానే ఉన్నారు. వాళ్ళ డిఫరెంట్ యూనిఫామ్ అనమాట. యూనిఫామ్ కాదు, అదే పాండిచ్చేరికి సంబంధించిన పోలీసులు ఉన్నారనమాట. సో అదనమాట ఇది ఉంటాకి మన ఏపీలో ఉన్నా కానీ అసలు ఏపీకి దీనికి సంబంధం లేనట్టుగా ఉన్నదండి. సో మొత్తం కానీ ఈ యానంలో ఉన్న వాళ్ళు మొత్తం అంతా తెలుగు వాళ్ళే, 80% తెలుగు వాళ్ళే అయితే ఉన్నారు. అదండి హిస్టరీ. ఇక్కడ మొత్తం అయితే బాగానే ఉంది. సో ఇక్కడ నుండి ఈఫిల్ టవర్ ఉంటుందంట. ఇక్కడ నుండి 8 కిలోమీటర్స్ చెప్తున్నారు. ఇది జస్ట్ కాకినాడకి వెళ్ళి హైవే రోడ్డు పక్కన అండి ఇది. నేను అక్కడే ఉన్నా, జస్ట్ 2 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ ఉన్న రోడ్డు అంతే. సో ఇక్కడ నుండి 8 కిలోమీటర్స్ ఈఫిల్ టవర్ ఒకటి ఉంటుందంట. అక్కడికి వెళ్ళి ఆ ఈఫిల్ టవర్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇదేనండి కాకినాడ, అది యానం బీచ్ అంటారు కదా. ఇదంతా గోదావరి అనమాట. చెట్టు కింద నీడ భలే ఉందండి ఇక్కడ. ఇక్కడ నుండి ఈఫిల్ టవర్ వచ్చేసి జస్ట్ 5 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. అలా ఈఫిల్ టవర్కి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇప్పుడే పెట్రోల్ కూడా ఇచ్చానండి, 96 రూపీస్ అనమాట లీటరు. ఇప్పుడండి ఈఫిల్ టవర్ దగ్గరికి వచ్చాను. ఇదేనండి యానం ఈఫిల్ టవరు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. టికెట్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇదే అనమాట. పైకి ఎక్కాలంట, లిఫ్ట్ లేదన్నాడు. ఈ లిఫ్ట్ అయితే పనిచేయట్లేదంట. సో ఇక్కడికి ఎలా రావాలి అంటే మనకి యానం సెంటర్ నుండి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయండి ఇక్కడికి. సావిత్రి నగర్ అంటారు దీని ఏరియా. సో యానం నుండి సావిత్రి నగర్ లోకల్ బస్సులు తిరుగుతున్నాయండి. సో ఆ బస్సు ఎక్కి వచ్చేస్తే బస్ స్టాండ్ దగ్గరే. సో అక్కడ నుండి ఇక్కడ దాకా నడుచుకుంటూ రావచ్చు అనమాట. సో ఇది లిఫ్ట్ పనిచేయట్లేదంట, మెట్లు ఎక్కమన్నాడు, చూడాలి. ఇదండి మొత్తం ఈ టవర్ ఓవర్ వ్యూ. బట్ ఇక్కడ ఈ టవర్ తప్ప ఇంకా ఎదురున్నది ఏమీ లేదనమాట. అదండి లిఫ్ట్ అయితే లిఫ్ట్ కూడా పని చేయట్లేదు ఇక్కడ. సో నడుచుకుంటూ వెళ్తాను అనమాట. సో చాలా ఖాళీగా ఉందండి. టూరిస్టులు అయితే ఎవ్వలేరు అసలు. ఇదైతే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నట్టు ఉందండి. చాలా దూరంగా ఉందన్నమాట సిటీకి. చుట్టుపక్కల ఇల్లులు కూడా ఏం లేవు. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఎందుకు ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఎవరు లేరు. టికెట్ ఇచ్చాడు, టికెట్ తీసుకునే వాళ్ళు కూడా లేరు ఇక్కడ. చూడాలి పైకి వెళ్తే ఏమైనా ఉంటారేమో అని. వచ్చిన తర్వాత ఒక చిన్న రూమ్ కింద ఉందండి. ఇక్కడ ఎవరో ఉన్నారు. సో వాళ్ళు తీసుకుంటారు టికెట్. ఇదేనండి పైకి వచ్చాం. టికెట్ నువ్వే తీసుకుంటా? టికెట్ ఇదేనా? దీనికి ఎంత నుంచి పైకి వెళ్తా కదా? ఇంకా ఎన్ని మెట్లు ఉంటాయి? ఇంకా బయటకు వచ్చి చూడవచ్చు అప్పుడు. మనం వచ్చేసాం ఈఫిల్ టవర్ పైకి. ప్యారిస్లో ఉన్నది కదండి, యానంలో ఉన్నది. చుట్టూరు లొకేషన్ ఇలా ఉందన్నమాట. గోదావరి కనిపిస్తుంది కదా, అది గోదావరి రివర్ అనమాట. సో అక్కడ చిన్న టౌన్ కింద ఉంది. సో మొత్తం చెట్లేనండి, ఇంకేం లే. మడ చెట్లు అంటారు కదా గోదావరి పక్కన ఉంటాయి, ఆ చెట్లు అండి. అక్కడ ఒక విలేజ్ ఉంది, పక్కన విలేజ్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే చాలా డేంజర్గా ఉంది, నడాలంటేనే భయం వేస్తుంది అనమాట. ఇక్కడ
అదిగోండి, చాలా హైట్లో ఉన్నాం మనం. చాలు, ఇంకా వెళ్ళిపోదాం, చాలా భయం అవుతుంది అండి. ఈఫిల్ టవర్ పైకి ఎక్కాను. ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ ఎప్పుడు ఎక్కుతానో తెలియదు, కానీ ఇదైతే ఎక్కేసాను అనమాట నేను. సో అదండి యానంలో బీచ్ ఈఫిల్ టవర్ రెండు టూరిస్ట్ ప్లేస్లు అనమాట. సో అది రెండు కవర్ చేసుకున్నాను. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అనమాట. వచ్చినప్పుడు ఈ స్టేర్స్ ఎక్కలేక ఒక లిమ్కా కొనుక్కున్నానండి. సగం దూరం వచ్చినప్పటికి అయిపోయింది, మెట్ల మీద పెట్టేసాను. సో మళ్ళీ ఖాళీ బాటిల్ పట్టుకెళ్తున్నాను అనమాట. మనోడు చెప్తుంది ఏంటంటే ఈరోజు వీకెండ్స్ కాదు కదా, ఒక 20-30 మెంబర్స్ వస్తారు అంతే డైలీ. అదే సండే సాటర్డేస్ వస్తే 100 పైగా వస్తారు మెంబర్స్ అని చెప్తున్నారు అనమాట. సో అదనమాట. ఈ ఎండకి కూడా వస్తారు నాలంటాడు తప్ప, చాలా ఎండ ఉందండి. ఈ ఈఫిల్ టవర్ అనేది స్టార్టింగ్లో ఎలా ఉండేదో మనకు తెలియదు కదండి. ఇప్పుడైతే ఏం మెయింటైన్ చేయట్లేదండి, ఎవ్వరు లేరు, స్టాఫ్ కొని ఎవరు లేరు. మీరు చూసుకోవచ్చు చుట్టుపక్కల మొత్తం ఖాళీ. నేనున్నా, నా బండి అంతే, ఇద్దరమే ఉన్నాం. చుట్టుపక్కల కూడా మొత్తం కంచెలండి, ముళ్ళు కంచెల చెట్లు, ముళ్ళ చెట్లు ఉన్నాయి మొత్తం. అదండి, ఇక్కడ నుండి నేను యానం టౌన్కి వెళ్ళిపోతున్నాను. మరొక విషయం అండి, ఇక్కడికి ఎలా రావాలి, ఇక్కడ రావడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కాకినాడ అండ్ రాజమండ్రి అండి. కాకినాడ నుండి 32 కిలోమీటర్స్ ఉంటుందండి యానం అనేది. సో మనకు బస్సెస్ అయితే ఉంటాయి, కాకినాడ టు అమలాపురం బస్సెస్ ఉంటాయి. ఆ బస్సు ఎక్కితే ఇక్కడ దింపుతారనమాట యానం అంటే. సో ఇంకోటి వచ్చేసి రాజమండ్రి అనమాట. రాజమండ్రి నుండి జస్ట్ 65 కిలోమీటర్స్ అనమాట యానంకి. ఈఫిల్ టవర్ చూసుకుంటే ఇలా యానం సెంటర్కి వచ్చేస్తుంది అనమాట. వచ్చేదారిలో ఇది కనిపించింది అనమాట, కనిపిస్తుంది కదా, అది ఉచిత భోజనం అండి. ఇక్కడ చాలా వ్యాన్లు కనిపించాయి. అలాగే ఏంటైనా ఆపితే ఇక్కడ ₹1 ఫుడ్ అనమాట. సో ఈ వ్యాన్స్ ఎలా అంటే ఒక దుక్కున ఆపుతున్నారు, ఒక 20-30 మినిట్స్ అక్కడ సర్వ్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడ నుండి తీసుకుని వేరే దుక్కు వెళ్ళిపోతున్నారు అనమాట. అలా జరుగుతుంది అనమాట ఇక్కడ. ఇప్పుడే ఇక్కడ యానం వచ్చాను కదా, ఇక్కడ ఫుడ్ చూపించాను కదా బండి, అక్కడ ఫుడ్ తింటాను అనమాట ₹1కి. అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత బాగుంటుందని చెప్పి. చాలా బాగున్నది ఫుడ్. మీకు ఒకవేళ ఎటువంటి ఛాన్స్ ఇస్తే కనుక తినండి. ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ తీస్తారనమాట. ఈ ప్లేట్ మళ్ళీ కడిగి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మనం. కర్రీ అయితే 2 ఇచ్చారండి. సో సాంబారు, దాంతోపాటు రైస్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. ఈ ఫుడ్ అయితే పెడుతుంది వచ్చేసి మల్లాడి కృష్ణారావు గారు అండి. ఇతను ఒక మాజీ ఎమ్మెల్యే. అలాగే ఇతను ఒక ఓల్డేజ్ హోమ్ని కూడా నడిపిస్తున్నారు. ఫుడ్ అయితే చాలా బాగా పెడుతున్నారండి. అదండి, అక్కడ ఫుడ్ చేసేసి వచ్చేసాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో నేను మళ్ళీ హైవే మీదకి వచ్చేసాను అనమాట. ఇక్కడ నుండి మళ్ళీ మా హోమ్ టౌన్కి వెళ్ళిపోతున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.